ఫస్ట్ టైం ఇలా జరిగింది, ఇలాగ ఎప్పుడు అవ్వలేదు, ఫస్ట్ టైం జరిగింది. ఉండరా బాబు. ఎయిర్పోర్ట్కి వచ్చాం అనమాట. మాకు ఫ్లైట్ ఉండేది మార్నింగ్ 6:25కి ఫ్లైటు. 6 కల్లా ఎయిర్పోర్ట్ చేరాము. చెక్ ఇన్ చేసి చాలా ఫాస్ట్గా పరిగెత్తొచ్చి 10 నిమిషాల్లో మేము పూర్తిగా గేట్ దగ్గరకు వచ్చాం అనమాట. మా లగేజ్ తీసుకోలేదు, చెక్ ఇన్ చేయించుకోలేదు, సెక్యూరిటీ చెక్ చేయించుకున్నాక మేము గేట్ దగ్గరకు వచ్చాము. సో ఫైనల్ గేట్ దగ్గరకు వచ్చినంత వరకు వాళ్ళేమో మీ ఇష్టం, ట్రై చేయండి, వెళ్తే వెళ్ళండి, అయితే అవుతుంది, ఫ్లైట్ ఎక్కితే ఎక్కగలరు అని అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సింపుల్గా ఒకటే మాటలో తెలిసారనమాట, మ్యామ్ సారీ మీరు లేట్గా వచ్చినందువల్ల మీకు అలౌ చెయ్యము అని చెప్పారు. ఎంత రిక్వెస్ట్ చేశానంటే చరిష్ని కూడా చూపించి 2 years బాబండి, చిన్నోడు, ప్లీజ్ వాడికి ఫుడ్ కూడా తీసుకురాలేదు నేను, ప్లీజ్ అండి కొంచెం అలౌ చేయండి అని చాలా రిక్వెస్ట్ చేస్తే కూడా యాక్సెప్ట్ చేయలేదు. మేము వెయిటింగ్. యాక్చువల్లీ మాకు చెప్పాను కదా, చెక్ ఇన్ చేయించుకోలేదు, బ్యాగేజ్ అది తీసుకోలేదు, బ్యాగేజ్కి తీసుకెళ్ళిపోమన్నారు, క్యాబిన్కి తీసుకెళ్ళిపోమన్నారు, చెక్ ఇన్ చేయించుకోలేదు. ఇప్పుడు ఏంటంటే అలాగా రిక్వెస్ట్ చేసి ఫైనల్గా మేము వచ్చి ఇక్కడ గేట్ దగ్గర చేరాం అనమాట. సో మొత్తం ఫ్లైట్స్ ఉన్నాయి. ఇందాకైతే ఎయిర్ ఇండియా నాకు ఎదురుగా ఉండేదన్నమాట. సో నాకు అసలు ఎంత అంటే బాధ అనిపించింది. జస్ట్ ఒక 5 minutesలో మేము ఫ్లైట్ మిస్ అయిపోయాం అనమాట. వాళ్ళ రూల్స్ వాళ్ళకి ఉంటాయండి, దానికి మనం ఎగనెస్ట్గా వెళ్ళలేము. ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు నో అని చెప్పేశారు. సో మరి ఇంకా తప్పదు, ఇంకేం చేస్తాం. ఇప్పుడు ఇంకేం చేస్తారో చూడాలి. చాక నేను చెప్తాను, ఎందుకంటే నాకు చెప్పారనమాట, వెయిట్ చేయండి మేము వచ్చి ఏదో ఒక విషయం చెప్తాము అన్నారు. చూద్దాం. I cannot buy, say 2 or something like that. Yeah, number double 2. And 2, how big is that? I'll call you. ఫ్లైట్ క్యాన్సిల్ అయినందుకు అన్ని ఖర్చులే. 12,900 కడితేనే మళ్ళీ 12 గంటలకి టికెట్ ఇచ్చారనమాట. సో ఇప్పుడు మా దగ్గర టికెట్స్ ఉన్నాయి, 12 గంటలకి ట్రావెల్ చేస్తాము. అది రీషెడ్యూల్ ఆఫ్ ఫ్లైట్ అనమాట. సో రీషెడ్యూల్ అయిన తర్వాత ఏమైందంటే మరి ఆకలి అయితే వేస్తుంది. టైం 7:30 అయింది. సో ఏదో ఒకటి తినాలి కాబట్టి ఒక హోటల్కి వచ్చాము. గల్లీ కిచెన్ అంట. సో ఇది గల్లీ కిచెన్ అంట, ఫ్రెష్ ఇండియన్ ఫుడ్ టు గో. సో దీంట్లో ఏంటి అంటే ఇడ్లీ, దోశ, సమోసా, పూరి ఇవన్నీ దొరుకుతున్నాయి. సో ప్రస్తుతానికి మేము పూరి ఒకటి, అంటే చోలే భటోరీ ఒకటి, నెక్స్ట్ ఇడ్లీ ఒకటి ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో బిల్లు చూస్తారా, కేవలం ఒక ప్లేటు ఇడ్లీ, ఒక ప్లేటు పూరికి 593 రూపాయలు. ఏమనంటే ఎయిర్పోర్ట్ కదండి, సో మరి తప్పదు, ఏం చేస్తాం. ఈరోజు అంత డబ్బులు వేస్ట్ అవ్వడానికే ఉంది. సో అందుకే ఇలా అవుతుంది, మరి ఏంటో తెలియట్లేదు, చూడాలి. టైం ఇంకా 8 అయింది. ఇంకా మేము 3 hours వెయిట్ చేయాలి. నేను కూర్చున్న ఎదురుగానే వీళ్ళిద్దరు ఉన్నారనమాట. చాలా సీరియస్గా ఆఫీస్ డిస్కషన్స్ చేస్తున్నారు. వాళ్ళని చూస్తుంటే నాకు ఏదో డ్రామా సిరీస్ చూస్తున్న ఫీలింగ్ వచ్చిందనమాట. అందుకే వీడియో తీశాను వాళ్ళకి. అసలే నాకు డ్రామా సిరీస్ అంటే చాలా ఇష్టం అనమాట. ఈ అమ్మాయి అయితే అసలు పూర్తిగా అందులో యాక్ట్ చేసిన అమ్మాయిలాగే ఉంది పూర్తిగా, చూడండి. సో ఫైనల్గా ఒక ప్లేస్ దొరికింది, చాలా బాగుంది, హాయిగా రెస్ట్ అవ్వచ్చు. సాష్ పడుకో.
సీట్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట, స్లాంటింగ్గా ఉన్నాయి. సో ఇక్కడ హ్యాపీగా మనం రెస్ట్ అవ్వచ్చు. ఏ బాగుందా సాష్? బాగుందా? బాగుంది. ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఎదురుగా సీనరీ అయితే సూపర్గా ఉందన్నమాట. ఇవి బ్యాంబూ స్టిక్స్తో తయారు చేసినవి, భలే అందంగా ఉన్నాయి. చిన్నప్పుడు ఫ్యాన్స్ కూడా, అంటే స్టాండ్ ఫ్యాన్స్ కూడా ఇలాగే ఉండేవన్నమాట. అక్కడి నుంచి ఇదంతా లైట్స్ అనమాట, లైట్స్ అరేంజ్మెంట్ చాలా బాగుంది. ఇటు నుంచి వ్యూ ఏంటంటే ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అవ్వడము, ల్యాండ్ అవ్వడము కనిపిస్తున్నాయి అన్నమాట. ఇలా చూస్తూ ఉంటే మధ్యలోనేమో ఒక పెట్ట కనిపించింది. అసలు దాన్ని చూసి నేను ఎంత సంతోషించానంటే, ఎందుకంటే అది పిచ్చుకండి. అసలు ఎన్నాళ్ళు అయిందనమాట పిచ్చుకని చూసి. అదిగో చూడండి, చిన్నది బుజ్జిగుంది. మా బుజ్జి పిచ్చుకి అది కూడా పిచ్చుక చూడరా అని చెప్పినా కూడా చూడట్లేదు అనమాట. ఇదిగో ఈ ట్రాలీలో కూర్చోబెట్టాము, ప్రశాంతంగా ఉందన్నమాట. ట్రాలీలో పెట్టి అటు ఇటు తిప్పుతూ ఉంటే కాస్త కాలక్షేపం అవుతుంది వాడికి. చూడండి, ఆఖరికి ఇది కూడా వదలలేదు వాడు. సో ఈ అమ్మాయి పాపం అలా క్లీన్ చేస్తూ ఉంటే ఎదురుగా వెళ్తున్నాడని ఇంకెందుకని ఆయన పైన కూర్చోబెట్టుకొని క్లీన్ చేసింది అనమాట. సో అదిగో చూడండి, బాగుంది కదా ఈ మెషిన్. ఏనుగుంది కదా, దీనికి చాలా స్పెషాలిటీ ఉందండి. ఇదంటే పేపర్ పల్ప్తో తయారు చేశారంట, చాలా బాగుంది తెలుసా. ఫైనలీ 12 అయిందండి. ఇక ఫ్లైట్లోకి ప్రవేశం అన్నమాట. వెళ్తున్నాము, ఫ్లైట్ ఎక్కేస్తున్నాము. సో మా డెస్టినేషన్కి రీచ్ అయిపోతున్నాము. ఎక్కడి కోసం మా ప్రయాణం అంటే ఇదేనండి నా పుట్టినిల్లు, అందుకే ఇక్కడికి వచ్చేసాను. ఇంతేనండి వీడియో. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లైఫ్ స్టైల్ విత్ చాన్.